అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిత్య మస్కట్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాక్చువల్లీ మీకు నా తమ్నేల్ చూడగానే అర్థమై ఉంటుంది ఈరోజు నేను ఏ కాన్సెప్ట్ మీద వచ్చాను అనేది. మన మస్కట్లో ఉన్న లూలు మాల్ అండి, చాలా ఫేమస్ ఇది. సో మీరందరూ నా వీడియోని పూర్తిగా చూసి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీస్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మన ఇది లూలు మాల్కి వచ్చామండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మనకి ఇలా మాన్క్విన్స్తో ఎంట్రన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇలా స్టార్టింగ్లో రైట్ సైడ్ అయితే పాప్కార్న్ అండ్ స్వీట్ కార్న్ అండ్ పాప్కార్న్లో కూడా మనకి ఒక 2-3 వెరైటీస్ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఇదైతే కొత్తగా పెట్టారంటండి జ్యువెలరీ షాప్. అయితే చూడగానే ఆగాను, లాస్ట్ టైం అయితే లేదు. అండ్ ఇప్పుడైతే కొత్తగా పెట్టారు, 1 వీక్ అవుతుందంట. ఎందుకంటే లాస్ట్ వీక్ అయితే నేను రాలేదు ఇక్కడికి మాల్కి. సో చూడండి, బ్యాంగిల్స్ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. మోడల్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పి నేను వీడియో అయితే క్లిప్ చేశాను. అండ్ సిల్వర్ కూడా ఉంది. ఇదైతే న్యూ మై గోల్డ్ షాప్ అట, బాగుంది. అందులో అబ్బాయి కూడా చాలా బాగా మాట్లాడాడు, కేరళ అతను. అండ్ ఇదైతే నాకు తెలిసిన షాప్ అండి. స్ప్రే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే స్ప్రే అయితే ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తాను. పర్ఫ్యూమ్స్ అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, గల్ఫ్ అంటే మ్యాక్సిమం ఫేమస్ అనమాట పర్ఫ్యూమ్స్ అనేది. ఇదైతే లోపల వ్యూ అండి, అదైతే బయట వ్యూ అనమాట. అతను బయట సేల్ చేస్తూ ఉంటాడు. ఇదైతే మనకి లోపల బ్రాండెడ్ గుచ్చి అండ్ థైలాండ్ అండ్ ఇలా బ్రాండెడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ మనం ఇలా కొంచెం ముందుకెళ్తే కనుక అది మనీ వాళ్ళ క్రాఫ్ట్స్ అండి. అండ్ ఇది వాచ్ షాప్ అనమాట. నేను లాస్ట్ 2 years బ్యాక్ రాగానే ఇక్కడ వాచ్ పర్చేస్ చేశానండి. ఇప్పుడు కూడా స్టిల్ అలానే ఉంది. క్యాషియో 2 years వారంటీ అయితే వచ్చింది. ఇక్కడ మనకి క్యాషియో, జూలియట్ అండ్ ఫాస్ట్ ట్రాక్, టైటాన్ అన్ని రకాల మనకి బ్రాండ్స్ అనేది దొరుకుతుంది. ఇది వాష్రూమ్ అనమాట. అండ్ మనకి స్టార్టింగ్లో ఇది మనం ఇప్పుడైతే గ్రోసరీ సెక్షన్కి వెళ్తున్నామండి. ఇదైతే మనకి స్టార్టింగ్లో ఇలా ఫ్లవర్ వైజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే చాలామందికి ఇక్కడ అకేషన్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ అనేది ఏమి ఉండదండి. అండ్ ఇదైతే మన కిచెన్ వేర్ అనమాట. ఇక్కడైతే మన హాట్ బాక్సెస్ అండ్ పెద్ద పెద్ద ట్రేస్, స్టీల్వి, మనకి ఎటువంటి కావాలన్నా సరే మనకి ఇక్కడ లూలు అనేది మెయిన్ ఏంటంటే షాపింగ్ మాల్లో మనం ఒకసారి ఫ్యామిలీతో వచ్చామంటే ఇంకా వితౌట్ సామాన్లు కానీ అండ్ మనకి ఇది దొరకలేదు అనేది అయితే మనకి అసలు ఉండదండి. ఫ్యామిలీ వచ్చామంటే ఆల్మోస్ట్ అన్నీ మనం ఒకే చోట తీసుకుని వెళ్ళొచ్చు. అందుకే దీన్ని ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని కూడా అంటారు. చాలా ఫేమస్ అనమాట లూలు అనేది. అండ్ ఇవన్నీ ప్లేట్స్ అండి, చాలా బాగున్నాయి కదా, పిల్లలకి చాలా బాగుంటాయి. అసలు చూసారంటే ఎవరు వదలరు అనమాట. అండ్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకి ఇది ఒకటి 1.15 ఉందండి. అంటే ఇంచుమించు 250-300 మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ రూపీస్ అనేది ఒక్కొక్కసారి హై అవుతుంది, ప్రైస్ ఒక్కొక్కసారి లో అవుతుందండి. మనమైతే దేనికైనా సరే స్టాండర్డ్గానే ఉండాలి. అది లో అయిందని చెప్పి మనము నిరాశపడకూడదు, హై అయిందని చెప్పి మన హ్యాపీనెస్ ఉండకూడదు. అండ్ ఇవైతే ప్లాస్కోస్ అనమాట. నేను ఎవ్రీ ఇయర్ ఇంటికి వెళ్తానండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా ఫ్యామిలీస్లో ఎవరో ఒకరికి నేను ప్లాస్కో అయితే పట్టుకెళ్తాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి థర్మాస్టిక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, తొందరగా పాడవడం అనేది ఉండదు. ఇవైతే పెద్ద సైజ్ అండి. యాజ్ యూజువల్ మన ఇంటికైతే ఇటువంటి సైజ్ సరిపోతుంది అనమాట. మినిమం మీకు ఒక 1 లీటర్ 1.5 లీటర్ చాయ్ ఆర్ మిల్క్ ఏదైనా ట్రావెలింగ్ అది వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ ఒమానీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి. అండ్ మన ఇండియాకి కూడా పట్టుకొని వెళ్ళొచ్చు ఇండియాకి కావాలంటే. అండ్ మీలో ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఈసారి తీసుకుని వెళ్తాను. మీరు నా ఫ్యామిలీలో ఒక సబ్స్క్రైబర్ అవ్వాలి. సో ఇదైతే చాక్లెట్ సెక్షన్ అండి. అండ్ మీకు తెలిసే ఉంటుంది గల్ఫ్ అంటే మ్యాక్సిమం చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవే ఉంటాయి. అండ్ ఇంకా చాక్లెట్స్ చెప్పాలంటే మనకు అసలు ఒక రేక్ కాదు కదా, అసలు మనకి టైమే సరిపోదండి. మీరు అసలు ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఏది టేస్టీగా ఉంటుంది, ఒక్కదాని మించి ఒకటి టేస్ట్ అనేది ఉంటుంది. అసలు మనం ఇవన్నీ చెప్పక్కర్లేదనమాట. ఇంకా గ్యాలక్సీ అయితే నా ఫేవరెట్ అండి, సూపర్ సిల్కీ చాక్లెట్ ఇది. అండ్ బౌంటీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ స్నిక్కర్స్ యాజ్ యూజువల్ మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. అండ్ డైరీ మిల్క్, కిట్ క్యాట్ ఎవ్రీథింగ్ ఉంటుందండి ఇక్కడ. చాక్లెట్స్ అంటే ఇంకా అసలు కరువు ఉండదనమాట. ఇప్పుడు ఈ మధ్య నేను చాలా మటుకు తినడం మానేశానండి. ఎందుకంటే డాక్టర్ అవాయిడ్ చేయమన్నారు, కొంచెం థ్రోట్ పెయిన్ వస్తుందని చెప్పేసి. లేదంటే అసలు నేను వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా చాక్లెట్ అయితే తీసుకోకుండా ఉండలేకపోయేదాన్ని. బట్ ఏంటంటే ఈ మధ్యన చాలా కంట్రోల్ చేస్తున్నాను, ఎందుకో తెలీదు. అండ్ చూసారా అసలు చూస్తే అసలు ఎన్ని చాక్లెట్స్ అంటే అన్ని చాక్లెట్స్ ఉంటాయి. అండ్ ఇవైతే ఇంకా ఫేస్ వాషెస్ అండి. మీలో ఎంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒకటి వచ్చిందండి, నివ్యా. అది మీకు చూపిస్తాను నేను. అదైతే చాలా బాగుంది, ఫేస్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను నివ్యా బాడీ లోషన్ అనేది యూజ్ చేస్తాను. ఇంకా ఫేస్ వాష్ కూడా నేను దానికే ఇంకా దానికే నేను షిఫ్ట్ అయ్యాను అనమాట. ఇదేనండి నివ్యాలో. ఇందులో ఏంటంటే మనకి 2.8 పడుతుంది, అంటే 400 పైన పడుతుంది. ఇదేనండి నేను యూజ్ చేసేది, రోజ్ కేర్ అనమాట. నివ్యా రోజ్ కేర్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఇండియాలో దొరికితే కనుక తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంది అది ఫేస్కి. అండ్ ఇవన్నీ మనకు తెలుసు కదండి. ఇంకా మన స్పాట్ లైన్స్ అండ్ డార్క్ స్పాట్స్ అవి కవర్ అవడానికి ఫౌండేషన్స్ అవి. బట్ నేనైతే యూజ్ చేయనండి,
ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ఇవైతే మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. ఇదైతే మనకి బయట పెట్టినా సరే స్టోరేజ్ ఉంటుందండి, అంటే మనం జనరల్గా ఫ్రిడ్జ్లోనే పెట్టక్కర్లేదు. బట్ ఒకసారి వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మటుకు ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టాలి, లేదంటే బయట మీరు ఎన్నాళ్ళైనా మీకు అలా ఉంటుంది అది ఎక్స్పైరీ డేట్ అయ్యేంత వరకు. అండ్ ఇవైతే మొత్తం అన్ని మిల్క్కి సంబంధించినవండి. అండ్ ఇవైతే చిన్న మిల్క్ కంటైనర్స్ అనమాట. ఇవి కూడా వితౌట్ ఫ్రిడ్జ్ మనం ఉంచవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనీ వాళ్ళు యూజ్ చేస్తారు, చాలా చిక్కగా ఉంటాయి అనమాట. మనకి జున్ను పాలు ఎలా ఉంటాయి సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉంటాయి ఇక్కడ ఈ పాలు అనేది. మనం నీళ్ళు ఎక్కువ పాలు తక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇవైతే మిల్క్ పౌడర్స్ అండి. అబ్బాయి ఇక్కడ ఎన్ని పట్టుకెళ్తారంటే అన్ని పట్టుకెళ్తారు, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు అస్సలు నచ్చదండి మిల్క్ పౌడర్ అనేది. అండ్ ఇంకా ఎగ్స్ అనమాట. ఎగ్స్ అయితే మీకు ఇక్కడ ఎక్కువ రెడ్ ఎగ్స్ అనేది యూజ్ చేస్తారండి, బ్రౌన్ ఎగ్స్. వైట్ అయితే యూజ్ చేయరనమాట. అండ్ ఇది ప్రైసెస్ కూడా ఎక్కువే ఉంటుంది, హైలో ఉంటుంది. మనకి వచ్చి 30 ఎగ్స్ వచ్చి 400 అలా పడుతుంది అనమాట. ఇదైతే మనకి ఇంకా చికెన్ సెక్షన్ అనమాట. నాన్ వెజ్ లవర్స్ ఎంతమంది ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, బట్ ఎక్కువ నేను పూజలు చేస్తాను కాబట్టి ఎక్కువ నేను అవాయిడ్ చేస్తానండి. మళ్ళీ వీక్లీ ట్వైస్ తింటాను అంతే. అండ్ చికెన్ కూడా ఇక్కడ మనకి ఫ్రెష్ అనేది దొరకదండి మన ఇంటి దగ్గర లాగా. ఒక్కొక్కటి వచ్చి చికెన్ మనకి 350 అలా పడుతుంది 1 kg. బట్ ఇంకేం చేస్తాం, తిన్నప్పుడు అలా అడ్జస్ట్ అయ్యి తినాల్సిందే. అండ్ ఇదంతా మటన్ వ్యాలీ ఇవన్నీ అనమాట, బీఫ్ ఇవన్నీ ఉంటాయి. మటన్ అయితే నేను జనరల్గా తిననండి, చాలా నార్మల్గా చికెన్ ఎక్కువ ఇష్టపడతాను. బట్ ఏంటంటే ఇక్కడ మనకి కేజీ వచ్చి 4790, అంటే 1000 పడుతుంది అనమాట 1 kg వచ్చి. అండ్ ఇదైతే సాఫ్ట్ డ్రింక్స్ అండి, నేను ఎక్కువ తాగాను కాబట్టి తీయలేదు, ఏమనుకోద్దు ఎవరు కూడా. అండ్ ఇదైతే గ్రిల్ చికెన్ అనమాట, నా ఫేవరెట్ అండి. 1.150 తక్కువ ఉంది, అందుకని నేను ఈరోజు ఒకటైతే తీసుకున్నాను. ప్రైస్ తక్కువ ఉందనమాట, చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకు బూస్ అని ఉంటుంది, దాంతోపాటు తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే ఇండియన్ స్వీట్స్ అనమాట, చాలా రేర్గా దొరుకుతాయండి. అందరూ అనుకుంటారు దొరుకుతాయని, బట్ చాలా రేర్గా దొరుకుతాయి. మెయిన్ ఏంటంటే ఫెస్టివల్ సీజన్స్లోనే మనకి ఎక్కువ దొరుకుతాయి, నార్మల్ టైంలో తిందామంటే మనకు అస్సలు దొరకదు. లడ్డూస్, మైసూర్ పాక్, జాంగిరీ, జిలేబీ మొత్తం అన్నీ దొరుకుతాయి. గులాబ్ జామున్ నా ఫేవరెట్, అన్నీ దొరుకుతాయండి, దొరకదని కాదు, బట్ ఏంటంటే అప్పుడప్పుడు దొరుకుతాయి అనమాట. అండ్ ఇవైతే ఫ్రూట్స్ అండి, ఇక్కడ మ్యాండేటరీ ఎక్కువ ఫ్రూట్స్ అనేది అందరూ తింటారనమాట ఖచ్చితంగా. ఎవ్రీడే నాకు కూడా డైట్లో ఫ్రూట్ అనేది ఉండాలి, లేకపోతే నాకు రోజు గడవదు. అండ్ ఇవైతే పిజ్జాస్ మీకు తెలిసిందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కేక్ సెక్షన్ అనమాట అండి, నా ఫేవరెట్. బట్ ఇప్పుడు కూడా నేను అవాయిడ్ చేస్తున్నానండి మ్యాక్సిమం స్వీట్ అనేది. ఇదైతే హనీ కేక్ అండి, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా కేక్ సెక్షన్స్ అనమాట. ఏంటంటే చాలా బాగుంటాయండి ఇక్కడ, ఏంటంటే తెలీదు, టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ చీజ్ కేక్స్ కూడా ఉంటాయి. ఇదైతే చీజ్ కేక్ అండి, మన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ 3790 అంటే మీకు 800 అలా పడుతుంది, ఓన్లీ ½ kg అనేది. బట్ వితౌట్ ఎగ్ అండి, ఎగ్లెస్ ఉంటుంది. అండ్ ఇవైతే ఆర్డర్ కేక్స్ అండి. ఎవరైనా సరే ఇప్పుడు మన బర్త్డేస్కి అది ఏదైనా ఉంటే, ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అది జస్ట్ బై ఆర్డర్ పెట్టుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ నేను డైరెక్ట్ వెళ్ళి నాకు కావాలంటే ఇవ్వరు, అది జస్ట్ ఆర్డర్ అని చెప్తారనమాట. లవ్ సింబల్స్, రౌండ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే కేక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇవైతే డోనట్స్ అండి. డోనట్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, చిన్నపిల్లలకి చూపించామంటే అసలు అవి కొనేదాకా ఎవరు వదలరు అనమాట. అండ్ ఇదైతే ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కేక్ అంటే ఎవరు చేయించుకున్నారట, బాగుంది. అండ్ ఇవైతే మన స్నాక్స్ ఐటమ్ అండి, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అనమాట. చిప్స్, మన మురుకులు, ఇవన్నీ మన ఇంటి దగ్గర ఎలా దొరికితే అంత టేస్ట్ అయితే ఉండదండి, బట్ రేట్ అయితే అంతకుమించి ఎక్కువ ఉంటుంది, టేస్ట్ అయితే అంతకుమించి చాలా తక్కువ ఉంటుంది. నేనైతే ఒక 10-20 పాయింట్స్ వేస్తాను అంతే 100లోని, అంటే అంత బాగోదండి తినడానికి అయితే. అలా అని చెప్పి మనకి టైంకి దొరికింది అయితే మనం ఏమీ అనకూడదు, ఎందుకంటే మనకి ఎప్పుడైనా టైం టు టైం వచ్చిందంటే అదే తినాల్సి వస్తుంది. అండ్ ఈ సెక్షన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇవి కూడా చాక్లెట్స్ అండి. అండ్ ఇవేంటంటే చాక్లెట్స్ అనేవి మనకి ఎక్కువగా నట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇందాక మీకు చూపించినంత మీకు నార్మల్ చాక్లెట్స్ అనమాట, అంటే అవి బాగుంటాయి, ఇవి చాలా బాగుంటాయి. ఇందులో ఏంటంటే ఎక్కువ మిక్స్ నట్స్, ఫ్రూట్ నట్స్ ఉంటాయి, మనకి ఇంటికి అది పట్టుకెళ్ళడానికి బాగుంటుంది అనమాట. ఇవి ఏంటంటే ఎక్కువ కేజీస్ 2 kgs టైప్లో ఉంటాయి. అంటే దాని పక్కనే మనకైతే డ్రై ఫ్రూట్స్ అండి. ఇంకా మనకి గల్ఫ్ కంట్రీలో డ్రై ఫ్రూట్స్ కూడా ఫేమస్, ఎవరైనా సరే ఇంటికి వెళ్ళారంటే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని వెళ్తారు. అందులో కాజు, ఇక్కడ ఏంటంటే ఒక్క కాజులో మనకి ఇంచుమించు ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి. అంటే నువ్వుల కాజు అని, లేదంటే డ్రై కాజు అని, స్మోక్ కాజు అని, అండ్ బాదం కూడా అంతే. అండ్ వాల్నట్స్, అంజీరాస్, ఫేక్, చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అసలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇన్ని రకాలు ఉంటాయి అనిపించింది నేనైతే ఫస్ట్లోని. అండ్ మన పిస్తా అండి, పిస్తా అయితే నా ఫేవరెట్, అందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ పిస్తాలో కూడా మనకి ఏంటంటే కొన్ని నట్స్ ఉంటాయి, అంటే గ్రైండ్ చేసినవి కొన్ని ఉంటాయి, కొన్ని తొక్కతో ఉన్నాయి ఉంటాయి. అంటే కొంతమంది గ్రైండ్ చేసినవి ఏంటంటే కొంచెం గార్నిష్గా అది యూజ్ చేస్తారు కదా, అలా ఉన్నాయి కూడా ఉంటాయి. అండ్ తొక్కలు ఉన్నవి కూడా ఉంటాయి
ఉంటాయన్నమాట. ఇవైతే మొత్తం ఫిగ్ అండి. అండ్ కిస్మిస్ కూడా చాలా రకాలు ఉంటాయి. అండ్ మోస్ట్లీ డేట్స్ అనమాట, ఖర్జూరం. ఇవైతే ఖర్జూరం కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి, డ్రై, ఫ్రెష్, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవైతే పిస్తా అనమాట, రోస్ట్ చేసినవి. ఇవైతే నార్మల్వి, నేను మీకు ముందు చెప్పాను కదా ఆల్రెడీ గ్రైండ్ చేసినవని. అదైతే ఇలా ఉంటుంది పౌడరు, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి. ఇంచుమించు మనకి 1 kg వచ్చేసి 4000 అలా పడుతుంది. ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి కదా కళాయిస్. ఇది కూడా ఆఫర్ పెట్టారండి, అసలు నేను ఎప్పుడు చూడలేదు. అది చాలా ప్రైస్ ఉంటాయి, బట్ 400కి వస్తుంది ఒక కడాయి అయితే. అండ్ ఇవి కూడా ఆఫర్ ఉన్నాయని చెప్పి మీకు ఫోటో చూపిస్తున్నాను. సో మీకు ఎవరికైనా కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నేను ఎక్కడికైనా సరే నేను మీకు అందజేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని. అండ్ నాకు ఒక కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను మీకు ఏది కావాలితే అది. అండ్ ఇది వచ్చి మనకి డైనింగ్ టేబుల్స్ అండి, ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటో తెలియదండి, ఫర్నిచర్ అనేది చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి. ఇదైతే 79, అంటే మనకి ఇంచుమించు ఇవన్నీ కూడా ఒక 15,000 20,000 లోపలనే వచ్చేస్తున్నాయి. అండ్ 6 సిట్టింగ్ ఉంటుంది అనమాట చైర్స్ అయితే. మనకి మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి, అందుకే జస్ట్ మీకు చూపిద్దామని తీసాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్స్ అయినా అండ్ ఫర్నిచర్ అయినా చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయండి. అండ్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే మనకి చూడగానే కొనాలి అన్నంత ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది అనమాట ప్రతిసారి. అండ్ ఇవైతే కప్స్ అండి, ఇవి చిన్న కప్స్ ఉంటాయి కదా, మనం చిన్న బౌల్స్ ఉంటాం కదా, ఆ టైప్లో అనమాట. ఇవి కూడా ఆఫర్ పెట్టారు ఈరోజు, మరి ఏమైందో తెలియదు. జనరల్గా అయితే ఇక్కడ ఓన్లీ ఫెస్టివల్స్ రంజాన్, బక్రీద్ అండి. ఇంకా రంజాన్లో అయితే చెప్పక్కర్లేదు, మనకు ఆల్మోస్ట్ ఆఫర్స్ అనేది అసలు హై లెవెల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం గ్రోసరీకి వచ్చామండి. గ్రోసరీలో అయితే ఇంకా వెజిటేబుల్స్ అవి ఉంటాయండి, బట్ అంత టేస్ట్ అయితే ఉండవు. అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ దొరుకుతాయి. ఇది చిన్న పైనాపిల్ అండి, అసలు మీరు ఎప్పుడైనా చూసారా? నాకైతే బాగా నచ్చాయి, అందుకే నేను వీడియో తీశాను. అండ్ ఇవైతే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ స్ట్రాబెర్రీస్ కూడా ప్రైస్ ఎక్కువ ఉందండి, 350 పడుతుంది బాక్స్ వచ్చి. అండ్ ఇవైతే బ్లాక్ బెర్రీస్ అండ్ చెర్రీస్, ఇవన్నీ నా ఫేవరెట్ అండి. ఒక్కొక్కసారి అయితే నేను తింటూ ఉంటాను, వీక్లీ వన్స్ అలా నేను తింటూ ఉంటాను, ఎందుకంటే అవి హెల్త్కి కూడా మంచిది అనమాట. ఇంక ఇదైతే అంతా ఇప్పుడు సమ్మర్ కదండి, ఇక్కడ డేట్స్ అనమాట. డేట్స్ ఇలా మనకి చాలా ఇదిగా వేసేస్తారనమాట, విడివిడిగా లూజ్ టైప్లో వేసేస్తారు. అండ్ ఇవైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. ఇది ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వాటి ప్రైస్ చూస్తే 400 ఉంది కేజీ. అవి ఏంటంటే సపోటా కాయలు అనమాట. అండ్ దానిమ్మకాయలు అండి. నేను మ్యాక్సిమం మన ఇండియాలో దొరికే ఫ్రూట్ అయితే ఖచ్చితంగా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. గోవా జాంకాయ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయనండి, అప్పుడప్పుడు తింటాను. ఇంకా ఫైనల్గా మనం వచ్చింది ఏంటంటే ఐస్ క్రీమ్స్ అనమాట. ఐస్ క్రీమ్ లవర్స్ ఎంతమంది ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి ఇష్టం అండి ఐస్ క్రీమ్ అనేది, అసలు నేను చాలా ఎక్కువ తింటాను అనమాట ఐస్ క్రీమ్ అనేది. ఈవెన్ నా ఫ్రిడ్జ్లో కూడా ఎప్పటికప్పుడు నేను తెచ్చి పెట్టుకుంటాను ఒక బాక్స్ అనేది, అట్లీస్ట్ ఒక 2-3 స్పూన్స్ అయినా సరే నైట్ తినే ముందు పడుకునే ముందు తింటాను అనమాట. నాకు అంత ఇష్టం ఐస్ క్రీమ్ అనేది. అండ్ ఏంటో తెలియదండి, ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటుంది. అంటే మన షుగర్ లెవెల్స్ అనేది తక్కువే ఉంటాయి, బట్ చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫ్లేవర్స్ చూస్తే మనకి 1 తీసుకోవాలా, 2 తీసుకోవాలా, 10 తీసుకోవాలని చెప్పి నిజంగా బుర్ర అయితే పిచ్చెక్కుతుంది నాకు. అందుకే నేను ఎప్పుడు కూడా డిఫరెంట్గా టేస్ట్ చేస్తాను ఉంటాను అనమాట, ఎప్పుడు ఒకే టైప్ తిన్నానండి. అవి అయితే మన కంటైనర్స్ అనమాట, మన ఫ్యామిలీ ప్యాక్స్ అలా ఉంటాయి కదా, అంటే మనకి చిన్నవి దొరుకుతాయి, ఇలా ఫ్యామిలీ ప్యాక్స్ కూడా దొరుకుతాయి. బట్ ఏంటంటే చిన్న వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం రేట్ తక్కువ ఉంటుందండి. అది మనం పట్టుకెళ్ళి కూడా స్టోర్ పెట్టుకుని మనం అప్పుడప్పుడు తినొచ్చు. మన ఇంటికి మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా మనం సర్వ్ చేయడానికి బాగుంటుంది నీట్గాని. అండ్ ఇవన్నీ పెద్ద పెద్ద కంటైనర్స్ అండి, మినిమం 4 లీటర్స్ 5 లీటర్స్లో కూడా మనకి ఐస్ క్రీమ్స్ అనేవి దొరుకుతాయి. అలాగే తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్ అందరూ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కటింగ్ షాప్స్ అండ్ పిల్లలకి సంబంధించి కటింగ్ షాప్స్ అండ్ అభయ షాప్స్ అన్నీ కూడా ఉంటాయండి. మనకి చెప్తున్నాను కదా, ఇక్కడికి వచ్చామంటే మనకి ఏది దొరకలేదంటూ ఉండదు. ఆల్మోస్ట్ ఇలాంటి కార్స్ కూడా మనకి దొరుకుతాయి అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కార్స్ అనేది. నిజంగా చిన్నపిల్లలతో వస్తే ఇవి కొనేంతవరకు ఎవరు ఊరుకోరండి, ఎందుకంటే మేము చూస్తుంటాం కదా అందరినీ. అండ్ ఇవైతే సైకిల్స్ అనమాట, మన ఇంటి దగ్గరలోనే ఉంటుందండి బైసికల్స్ అనేది. ఇక్కడ ఏంటంటే లేడీస్ కూడా యూజ్ చేస్తారు ఇటువంటి సైకిల్స్ అనేది, జెంట్స్ లేడీస్ ఇద్దరు కూడా యూజ్ చేస్తారండి. అలా యూజ్ చేసేటట్టుగా కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇదైతే నెక్స్ట్ మనం ఫోన్స్కి వచ్చేసామండి. ఇదైతే ఐఫోన్ అనమాట. ఇందులో ఈ షాప్లో ఒక అబ్బాయి ఉంటాడండి, అతనైతే నాకు సిస్టర్ అంటాడనమాట. ఎప్పుడు అడుగుతాడు సిస్టర్ నువ్వు ఎప్పుడు కొంటావు ఐఫోన్ అని. బట్ నేను అంటాను నిజంగా నాకైతే అసలు ఇష్టం ఉండదండి ఐఫోన్ అనేది. మళ్ళీ కొన్న తర్వాత దానికి పెట్టుబడి, దానికి ఫ్యూచర్స్, ఇవన్నీ కూడా నిజంగా చాలా హెడేక్ అనమాట. దీంతో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోనే మనకి బెస్ట్ అనమాట. ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుందంటండి, మనకి ఇది 40 రియల్ ఆఫర్ ఉందంట. అంటే ఫోన్ వచ్చి 469 పడుతుందండి, అంటే మనకి 90,000 అలా పడుతుంది. దాని మీద ఒక 4-5,000 ఆఫర్ ఉందన్నమాట. ఇదైతే 16 Pro అంటండి. అబ్బాయి అంటున్నాడు సిస్టర్ నువ్వు ఇది తీసుకో నీకు బాగుంటుంది అని అంటున్నాడు. బట్ నేను అన్నా నెక్స్ట్ టైం చూస్తానని అన్నాను, ఎందుకంటే ఇప్పుడు 16 Pro బాగా ప్రెజెంట్ కదా, ఇంకా 17 లాంచ్ అవ్వలేదు కాబట్టి 16 Pro మీద ఇంకా అందరూ ఉంటారండి. 17
17 లాంచ్ అయిందంటే ఇంకా అది కూడా స్లో అయిపోతుంది అనమాట. బట్ ప్రైసెస్ అయితే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. మన ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువే ఉంటాయి అనమాట ఇక్కడ ఫోన్స్ అనేది ప్రైసెస్. అండ్ ఇదైతే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నామండి. ఏంటంటే గార్మెంట్స్ అండ్ మన యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటుందన్నమాట, క్లోతింగ్. ఇక్కడ కూడా మనకి ఇలాగ మ్యాన్క్వీన్స్ ఉంటాయి. అండ్ పైకి వెళ్తున్నప్పుడు ప్రతి చోట కూడా ఇక్కడ ఎస్కలేటర్ అనేది ఉంటుందండి. అంటే లిఫ్ట్ కూడా ఉంటుంది, బట్ ఎస్కలేటర్ ఏంటంటే మనం లోపల నుంచి వెళ్ళొచ్చు, లిఫ్ట్ అనేది మనం బయట నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్కి. ఇదంతా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫర్నిచర్, ఇదంతా రైట్ సైడ్ అనమాట క్లోతింగ్ ఇవన్నీ ఉంటాయండి. నిజంగా ఇక్కడికి వచ్చామంటే అసలు వెళ్ళాలనిపించదండి. మినిమం 2-3 అవర్స్ పట్టేస్తుంది లూలుకి వచ్చామంటే, అంత కలెక్షన్ ఉంటుంది అనమాట. ఇదైతే చాలా బాగుంది కదండి, ఫ్రాక్స్ అనమాట. ఇదైతే చాలా క్యూట్ ఉంది, చూస్తే 10 రియల్స్ ఉంది. అంటే మన ఇంటికి 2300 పడుతుంది, బట్ పిల్లలకైతే చాలా క్యూట్ ఉంటుంది అనమాట. అండ్ ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇంకా ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అనేది అసలు ఎవ్వరు, నేను ఎప్పుడు ఇంటికి హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళినా సరే ఖచ్చితంగా మా వాళ్ళు ఎవరో ఒకరు తీసేసుకుంటారు నా దగ్గర. నేను పట్టుకెళ్ళేది అలా పట్టుకెళ్తానండి, వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా పట్టుకెళ్తాను. అండ్ ఈ పాప ఏమంటుందంటే నన్ను, సిస్టర్ ఇవి అన్నీ బాగున్నాయి అండ్ వీటితో పాటు నాకు కూడా వీడియో తీయని అంటే వాళ్ళ మదర్ వాటికి వద్దంటున్నారు పక్క నుంచి, అందుకే నేను తీయలేదు, ఇంకా వాళ్ళ మదర్ వద్దన్నారండి. ఇవైతే పిన్స్ అండి, శారీ పిన్స్ అనమాట. మనకి ఇక్కడ వెరైటీ దొరుకుతాయి అనమాట. అండ్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా అని చెప్పి నేను ఒక బ్యాంగిల్ తీసుకుందామని ట్రై చేశాను, జస్ట్ దాని ప్రైస్ చూసాను, చాలా బాగున్నాయి ఇవి. ఇది మనకి ప్రైస్ వచ్చి 7.9 పడిందండి. అంటే 8 రియల్ అనమాట. అంటే ఇంచుమించుగా ఒక 1800 పడుతుంది మన ఇంటి దగ్గర అయితే. నేను అనుకున్నా ఎప్పుడు నాకు నచ్చింది చూద్దామనే సరే ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది అనిపించింది. అండ్ ఇదైతే బుడ్డు డ్రెస్ చాలా బాగుందని చెప్పి తీసాను. బట్ ఇది కూడా ప్రైస్ ఎక్కువే ఉందండి, 1400 ఎంత పడుతుంది మన ఇండియాకి. బట్ క్లాత్ అయితే చాలా బాగుంది, కాటన్ కంఫర్టబుల్ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ అన్నీ కూడా కాటనే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. అవి కూడా ప్రైసెస్ ఎక్కువే ఉంటాయి. బట్ లూలులో ఏంటంటే మనకి మన్నీకి బాగుంటుంది. అండ్ ఇదైతే నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నానండి. ఎలా ఉంది చెప్పండి, బాగుంది అనుకుంటున్నాను. ఈ రెండింటిలో ఏది బాగుంది చెప్పండి. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏది బాగుంది అనేది. బట్ మా ఫ్రెండ్స్ అయితే నాకు ఫస్ట్ ఇది సజెస్ట్ చేశారండి, వైట్ ఇది బాగుంది తీసుకోండి. అండ్ ఇది ప్రైస్ కూడా వచ్చి మనకి 7 రియల్ పడుతుంది, అంటే 1400-1500 పడుతుంది ఇండియాకి. నాకు ఏంటంటే సింపుల్గా వాలెట్కి అండ్ డ్యూటీకి వెళ్ళడానికి బాగుంటుందని తీసుకున్నాను, నాది ఖరాబ్ అయిందని. అండ్ ఇదైతే ఇంకా పెద్ద బ్యాగ్స్ అండి. ఇంకా తెలిసిందే కదా, ఆల్మోస్ట్ అందరికీ హ్యాండ్ బ్యాగ్ లేనిది ఎవరు బయటకు అనేది రావట్లేదు ఈరోజు, లేడీస్ అందరికీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ బాగుంటుందండి. ఇవైతే జెంట్స్కి అనమాట అండి, స్లిప్పర్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా డిఫరెంట్గా ఉంటాయి స్లిప్పర్స్ అన్నీ కూడా బాగున్నాయి. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ ఇవే యూజ్ చేస్తారండి, మన ఇండియా సైడ్ అయితే ఇటువంటి యూజ్ చేయరు. బట్ వేసుకుంటే కనుక చాలా ఫార్మల్ లుక్ ఉంటుంది. ఇక్కడ అందరూ ఇవే యూజ్ చేస్తారు 100%, వేరే షూస్ అవి అయితే యూజ్ చేయరండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే చెప్తున్నాను కదండి, వచ్చానంటే మ్యాక్సిమం 3 అవర్స్ 2 అవర్స్ అండి. ఇంకా మనకి ఎంత చూసినా సరే చూడాలనిపిస్తుంది కానీ అసలు వెళ్ళాలనిపించదు. అండ్ ఈ బ్యాగ్ చూడండి ఎంత బాగుంది, ఇదైతే చాలా బాగుంది. బట్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉందండి, మన ఇండియాకి 4000 పడుతుంది. చూసాను బట్ నేను వెనక్కి పెట్టేశాను. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బ్లాక్, గ్రే, బ్లూ, చాలా కలర్స్ ఉన్నాయి. బట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉందండి, అంత ప్రైస్ ఇప్పుడు వద్దనిపించింది. అండ్ ఇవైతే బ్యాంగిల్స్ అనమాట, చిన్నపిల్లలకి బాగుంటాయండి, చిన్నపిల్లలకి వేసుకునే బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఆ వెనకాల మొత్తం ఇంకా మనం ఒక సెక్షన్కి వచ్చామంటే దానికి సంబంధించింది ఉంటుందండి. బట్ ఇంకోటి ఏంటంటే పిల్లల సెక్షన్ అనేది వేరేగా ఉంటుంది, మన పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి వేరేగా ఉంటుంది అనమాట. ఇవైతే బాగున్నాయండి, చాలా బాగున్నాయి. రెడ్ కలర్ వచ్చింది, ప్రైస్ అయితే 1.4 ఉందండి. అంటే మనకి 350 అలా పడుతుంది అనమాట. అండ్ అందులో వెరైటీస్ అండ్ అందులో కూడా కలర్స్ ఉన్నాయండి, పింక్, గ్రీన్, వైట్, చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనము గార్మెంట్స్కి వద్దాం. ఇవేంటంటే మొత్తం మనకి కలెక్షన్ అండి, ఆడపిల్లలకి అండ్ మన లేడీస్కి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే సెక్షన్ వైజెస్ ఉంటాయండి, పిల్లలు ఉన్నట్టు ఉంటుంది. అండ్ మన లేడీస్గా ఉంటుంది, జెంట్స్గా ఉంటుంది. ఇది బాగుందని చెప్పి చూసానండి, 3000 ఉంది. బట్ డ్రెస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుందండి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ లూలుకి వచ్చామంటే మనం క్వాలిటీ చూడక్కర్లేదండి, జస్ట్ ప్రైస్ చూసుకుంటే సరిపోతుంది. ఆ ప్రైస్లో మనం కొనగలమా అంటే మనం బిల్ వేయించుకోవడమే, లేదు అంటే కనుక పక్కన పెట్టేస్తే వేరే చూడడమే. బట్ క్వాలిటీ అయితే అసలు లూలు కాంప్రమైజ్ అవ్వదండి, చాలా బాగుంటుంది రియల్గా. అండ్ మస్కట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే తెలిసే ఉంటుంది అండ్ యూస్ఫుల్ అండి. ఇప్పుడు ఏంటంటే ఆఫర్ కూడా నడుస్తుంది, 10 రియల్ పర్చేస్ చేస్తే 5 రియల్ అనేది మనకి గెట్ బ్యాక్ వస్తుంది. అండ్ ఎవరైనా మస్కట్లో ఉండి నా వీడియో చూసిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా లూలు వెళ్ళి షాపింగ్ చేయండి, 1 వీక్ మనకి ఆఫర్ అనేది నడుస్తుంది. అండ్ ఇదైతే గాగ్రాస్ అండి, మన ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. ఇదైతే 3 పీస్ సెట్ అనమాట. బట్ ఏంటంటే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మన ఇంటి దగ్గర దొరికేది ఇక్కడ దొరుకుతుంది అంటే అది జస్ట్ ఓన్లీ లూలులో మాత్రమే దొరుకుతుందండి, వేరే స్టోర్లో మనకి ఎక్కడ కూడా ఇలా ఇండియన్ ట్రెడిషనల్ వేర్ అనేది దొరకదు. ఒకవేళ ఉన్నా సరే మనకి పర్టికులర్గా రేట్స్ అనేది చాలా హైప్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే పర్వాలేదు, హైప్లో ఉన్నా సరే బట్ మెటీరియల్ అనేది బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి గాగ్రాస్ అండి, ఇదేని లాంగ్ డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ హాఫ్ సారీస్, మనం ఫంక్షన్ వేర్ అది వేసుకుంటాం కదా హాఫ్ సారీ టైప్లో, ఆ టైప్లో గాగ్రాస్ అనమాట.
అండ్ ప్రైస్ అయితే ఎక్కువే ఉందండి. 80 రియల్స్ ఉంది. 80 రియల్స్ అంటే మనకి 18,000 అలా పడుతుంది. ఇవి ఇంచుమించుగా మన హైదరాబాద్ సైడ్ అలా చూసుకున్న అంతే కాస్ట్ ఉంటుందండి. అండ్ మ్యానిక్వీ వేసిన డ్రెస్ కూడా చాలా బాగుందండి. ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, పీచ్ కలర్. బట్ చూసాను అంతే, తీసుకోలేదు. ఇవైతే మన కుర్తీస్ అనమాట. మనం స్ట్రైట్ కట్ కుర్తీస్ యూజ్ చేస్తాం కదా అది. నేనైతే ఒక దుప్పటా కావాలండి వైట్, నాకు తీసుకోవాలనిపించింది. బట్ ప్రైస్ చూస్తే 1.7 ఉంది. అంటే ఇంచుమించుగా 350 రూపీస్ పడుతుంది. ఒక్క దుప్పటా కోసం మనం 350 రూపీస్ పెట్టడం అంటే కష్టం అండి. అండ్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ దుప్పటాస్ అనమాట. కలంకారీ అని, వర్క్ అని అన్నీ మంచి మంచివి ఉంటాయి. అండ్ బెల్ట్స్ లేడీస్కి. అండ్ ఇవైతే మన ఇప్పుడు ఆలియా భట్ వస్తుంది కదండి, ఆలియా కట్ వస్తున్నాయి కదా డ్రెస్సెస్, ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఇవి. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి, మన ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్నది అయితే ప్రెజెంట్ అయితే ఇక్కడికి రాదండి. మినిమం ఒక 6 మంత్స్ 8 మంత్స్ తర్వాత అయితే వస్తుందండి. ఇప్పుడు మనకి ఆలియా భట్ అనేది లాస్ట్ ఇయర్ మనం యూజ్ చేసాం. ఈ ఇయర్ ఇక్కడ రన్ అవుతుంది అనమాట ఆలియా భట్ అనేది. అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి అక్కడ రన్ అయిపోతుంది పాస్ట్, తర్వాత మనకి ఇక్కడ ప్రెజెంట్లో వస్తుంది అనమాట. అండ్ ఇదైతే లాంగ్ డ్రెస్సెస్ అండి. వర్క్ వచ్చి స్టిచ్డ్, అన్ని స్టిచ్డ్ దొరుకుతాయండి. మెటీరియల్స్ కూడా దొరుకుతాయి, చాలా తక్కువ దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ చేయించడానికి కూడా చాలా కాస్ట్ పడుతుందండి. ఎవరు కూడా అంత ధైర్యం చేయరు. దానికన్నా ఇంకా రెడీమేడ్ తీసుకోవచ్చని చెప్పి దీనికే వెళ్తారు ఎవరైనా సరే. డ్రెస్ అయితే బాగుందండి. ఇది 12 రియల్స్ ఉంది. అంటే 2500 పడుతుంది. బట్ వర్కబుల్ అనమాట, బాగుంది. అండ్ ఇవైతే బేబీ ఫ్రాక్స్ అనమాట. 7 to 8 years గర్ల్స్ ఫ్రాక్స్ బాగున్నాయి కదండి. కలెక్షన్ అయితే బాగుందండి, చాలా బాగున్నాయి. మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంటుందండి, నెట్ అయినా సరే. ఇది కూడా అంతే మనకి 6,000 7,000 అలా పడుతుంది. ఇదైతే నెట్టెడ్ బ్రాసో ఫ్రాక్ అనమాట. అండ్ ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుందండి. చూడగానే ఆగిపోయాను నేను. చాలా క్యూట్గా ఉంది. 2.5 అనమాట. అంటే మనకి 600 అలా పడుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఖచ్చితంగా ఇలా వేసుకొని వెళ్తారండి. అసలు హెయిర్ కనిపించకుండా, అసలు చాలా అంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకొని చాలా కంఫర్టబుల్గా వెళ్తారనమాట. పిల్లలు అయితే జెంట్స్ అయితే జెంట్స్, లేడీస్ అయితే లేడీస్. అదొకటి ఉంటుందండి ఇక్కడ. పిల్లలు ఎవరు వచ్చినా సరే ఫుల్ కవర్డ్ వస్తారు, చాలా నీట్గా వస్తారు. అండ్ ఇది ఏంటంటే మన వెస్ట్రన్ వేర్ అనమాట. వెస్ట్రన్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు, నేను కూడా ఎక్కువ వెస్ట్రన్ వేర్ యూజ్ చేస్తానండి. ఆఫీస్కి అయితే చాలా బాగుంటాయి. కోట్స్, స్ట్రక్స్, టాప్స్, లాంగ్ టాప్స్, షార్ట్ టాప్స్, షర్ట్ మోడల్స్ అండ్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి. ఇది ఒకటి బాగుందండి, బాగుందని చూసాను, నీట్గా ఉంది. కాలర్ టైప్ వచ్చి. అండ్ ఇవన్నీ లాంగ్ అనమాట, లాంగ్ వెస్ట్రన్ ఫ్రాక్స్ అనమాట. అండ్ ఇవన్నీ అయితే కలెక్షన్ అండి. ఇవన్నీ మీరు చూడొచ్చండి, చూడడానికి కాదండి, కొంచెం తీసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది అనమాట. అండ్ ఇవైతే చిన్నపిల్లలు చెప్పులకు వచ్చామండి మనం అయితే ఇప్పుడు. అండ్ ఇవైతే చెప్పులు అనమాట. బాగున్నాయి కదండి, చిన్నగా ఉన్నాయని చెప్పి నేను షూట్ చేశాను. అండ్ ఇవి కూడా బాగున్నాయండి. బట్ ప్రైస్ చూస్తే ఎక్కువ ఉంది, 1600 పడుతుంది. అదే 1600కి మన ఇంటి దగ్గర పెద్దవాళ్ళం 2 pairs కొనుక్కోవచ్చు ఈజీగా. అండ్ ఇవన్నీ చిన్నపిల్లలే అనమాట. బాగున్నాయి కదండి. అండ్ ఇవైతే మన ట్రాలీస్ అనమాట. కింద మీకు ఆల్రెడీ నేను చూపించాను కదండి, అది కింద జస్ట్ ఏమైనా ఆఫర్స్ ఉంటే పెడతారు. మిగతాన్ని మనం ఇలా ఇక్కడ పైకి వచ్చి తీసుకోవాలన్నమాట. అండ్ ఇవైతే మ్యాటిస్ అండి. అండ్ ఇవైతే స్లిప్పర్స్ అనమాట. నేను కూడా ఒక జత పేరు తీసుకుందాం అనుకున్నాను స్లిప్పర్స్. నావి కూడా ఖరాబ్ అయ్యాయండి. సో ఇదైతే నచ్చిందండి నాకు. 3.9 పర్వాలేదు, 4 రియల్ అంటే. బట్ ఇంత స్టోనీ అయితే నాకు ఇష్టం ఉండదండి, నచ్చదు. బట్ ఏదైనా బాగుంటే కనుక తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ హీల్ ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇటువంటివి మనం వేసుకుంటే నడుమిరుగుతుందని భయం వేస్తుంది, అది హైట్ కోసం పక్కన పెడితే. అండ్ ఇక్కడైతే మ్యాక్సిమం అందరూ ఎక్కువ పాయింట్ హీల్ వేసుకొని చాలా ఫాస్ట్ నడుస్తారు. ఇదైతే ఎలా ఉందండి నాకు కామెంట్ చేయండి. ఇదైతే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి బ్లాక్ కూడా నచ్చింది నాకు. సో రెండిట్లో ఏది బాగుందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏది తీసుకున్నానో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవైతే గర్ల్స్కి సంబంధించినవి అండి, బాగున్నాయి కదా. మెయిన్ ఏంటంటే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి, చెప్తున్నాం కదా, ది బెస్ట్ అనమాట. ఫ్యామిలీ వచ్చారంటే కొనుక్కుంటే ఎవరు వెళ్ళరు, అంత బాగుంటుంది. ఇదండి మన లూలు మాల్ వీడియో అయితే. ఇదైతే మన బేస్మెంట్ అనమాట, కార్ పార్కింగ్ అది ఇక్కడ ఉంటుందండి. మీకైతే నా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు ఆల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాగే మంచి మంచి కంటెంట్స్తో, అలాగే మన మస్కట్లో ఉన్న మంచి మంచి టూర్స్ అండ్ మంచి మంచి మాల్స్ ప్రతిదీ కూడా నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తానండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో